డాక్టర్ చిన్నమైల్ అంజిరెడ్డి గారు ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ పట్టభద్రుల బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మీ మద్దతు కోరుతున్నారు. ఈ 4 ఉమ్మడి జిల్లాలకు సంబంధించి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి పెద్దలు అంజిరెడ్డి గారు, అదేవిధంగా ఇదే 4 ఉమ్మడి జిల్లాలకు సంబంధించి అదే ఫిబ్రవరి 27వ తారీఖున జరగనున్నటువంటి టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి గౌరవనీయులు మల్క కొమరయ్య గారు, వేదిక మీదటువంటి భారతీయ జనతా పార్టీ ఆత్మీయ కుటుంబ సభ్యులకి, వేదిక పొందినటువంటి గ్రాడ్యుయేట్ టీచర్స్ ఎమ్మెల్సీ ఓటర్ మహాశయులకి, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ పేరు పేరున నమస్కారాలు. నాపై ముందు మాట్లాడినటువంటి ఇద్దరు అభ్యర్థులు కూడా ఆయా సమస్యలు ఏ రకంగా ఉన్నాయి, అటు టీచర్ల సమస్యలు కానీ, ఇటు గ్రాడ్యుయేట్ సమస్యలు కానీ, నిరుద్యోగ సమస్యలు కానీ చాలా స్పష్టంగా మీ మొదటి ప్రాధాన్యత ఒకటి ఫిబ్రవరి 27వ తారీఖున వేసి గెలిపిస్తే ఖచ్చితంగా మీ తరఫున శాసన మండలిలో భారతీయ జనతా పార్టీ శాసన మండలి సభ్యులుగా ఖచ్చితంగా మీకు పక్షాన నిలబడి పోరాడతామని హామీ ఇచ్చింది. కాబట్టి దయచేసి మీ అందరూ కూడా ఫిబ్రవరి 27వ తారీఖున మీ మొదటి ప్రాధాన్యత ఓటుని బ్యాలెట్ పేపర్లో వాళ్ళ పేరు ఎదురుగా చిన్నప్పుడు మన స్కూల్లో జరుగుతున్న 1 నెంబర్ వేసి వాళ్ళని ఆశీర్వదించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాము. నేను ప్రత్యేకంగా 1 అని ఇట్లెందుకు చూపిస్తున్నా అంటే, రోమన్ లెటర్ వేస్తే ఇట్ ఈస్ ఇన్వాలిడ్, ఓఎన్ఈ 1 అని రాస్తే ఇట్ ఈస్ ఇన్వాలిడ్, మీరు ఇంకేం రాసినా అది ఇన్వాలిడ్ అవుతుంది. అందుకని దయచేసి 1 చిన్నప్పుడు మనం స్కూళ్ళలో ఫస్ట్ 1 అని గీత పెట్టాలి, అంతే గీత పెట్టాలి. సో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓట్లలో మీరు ఏం చిన్న పొరపాటు చేసినా ఆ ఓటు ఇన్వాలిడ్ అవుతుంది. కాబట్టి గ్రాడ్యుయేట్ మిత్రులందరూ కూడా నేను చేసేటువంటి అప్పీల్, సీరియల్ నెంబర్ 1 పక్క ఊళ్ళలో మనం జరుగుతున్నప్పుడు చిన్నప్పుడు పల్లెలు నేను రాసినాము 1, అదే మళ్ళీ కిచెన్ తీసేస్తే దట్ ఈస్ మోర్ దెన్ సఫిషియెంట్. దానికి ఇళ్లతో ఒకరు రోమన్ అంకెలు, వేలు, మల్లు, ట్రిక్ కొట్టడాలు ఇట్లాంటి ఏదైతే దయచేసి మీకు అందరికీ అప్పీల్ చేస్తాను. నేను ఇంతలో ఓటు వేయలేదు కాదు, నేను అడగడం మా బాధ్యత, మరొకసారి విజ్ఞప్తి చేసుకోవడం మా బాధ్యత. కాబట్టి మీకు అందరికీ మీ బాధ్యతని గుర్తు చేస్తాను. రాజకీయాల గురించి మాకంటే ఎక్కువ మీరే మాట్లాడతారు. విజ్ఞులు, మేధావులు, బాగా ఆలోచించగలిగిన వాళ్ళు, ఈ సమాజం బాగుండాలంటే ఎవరైతే బాగా చేస్తారు, ఎవరి వల్ల అయితే సమాజం బాగుంటుందని మైక్ ఇస్తే నాకంటే ఎక్కువ బాగా మాట్లాడగలిగిన వాళ్ళు మా వాళ్ళందరూ నా ముందే కనబడతా ఉన్నారు. అందుకని నేను ఎక్కువసేపు మాట్లాడకుండా మా సోదరు గోదావరి బాగా గట్టిగా మాట్లాడారు. తర్వాత కిషన్ రెడ్డి గారు కూడా మాట్లాడాల్సి ఉన్నారు. అందుకని నేను 2 విషయాలు మాట్లాడి నేను సెలవు తీసుకుంటాను. అచంచల విశ్వాసంతో పటాంచల శాసనసభ నియోజకవర్గంలో నాకు 1,00,000 పైచి ఓట్లు వేసి ఆ ఓట్లు ప్రతి ఒక్కరు కూడా రఘునందన్ రావు గెలిస్తే నేను గెలిచినట్టు చెప్పి భావించి ఒక్కొక్కరు ఒక్కొక్క కాలనీని, ఒక్కొక్క ఊరిని, ఒక్కొక్క టౌన్షిప్ ని అడాప్ట్ చేసుకుని మీరంతా ఎంత గట్టిగా అయితే పనిచేసి పటాంచల శాసనసభ నియోజకవర్గ పరిధిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఈ ప్రాంతం వాడు అయినప్పటికీ కూడా నాకు అందరికంటే ఎక్కువ ఓట్లేసి 1,00,000 పైకి ఓట్లేసి మీ అభిమానంతో, మీ విజయ అండదండలతో, మీ ఆశీస్సులతో గెలిచిన నేను ఇదే వీరగూడ గమంలో ఇప్పుడే వచ్చి వెంకట రమేష్ గారు వాళ్ళ ఊళ్ళో అమీన్పూర్లో మీటింగ్ పెడతామని చెప్పి తోలుకుపోయి అక్కడ మీటింగ్ పెట్టిన తర్వాత ఎంపీ కోటేమని రాయలేదు, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అని రాయలేదు. ఎంపీ అంటే మెట్రో కొత్త దారులు పెట్టి వాళ్ళ సమస్యలతో స్వాగతం పలికింది. ఎట్లయితే ఈ అమీన్పూర్ ప్రాంత కాలనీవచ్చు ఐటీ ఎంప్లాయీస్ అందరూ ఆ రోజు స్లోగన్ పెట్టి ఎంపీ అంటే మెట్రో పక్కన ఎట్లయితే మీరు అందరూ డిమాండ్ చేశారు, మీ ఎంపీగా తెలిసిన నేను ఏడాదిలోపై పటాంచల వరకు 14.5 కిలోమీటర్ల మొదటి దశలో 14.5 తర్వాత పునరాలు పడతాయి. కాబట్టి ఈ అమీర్పూర్, ఈ టౌన్షిప్, ఈ సాఫ్ట్వేర్ మా మిత్రులంతా అనుభవించి ఇట్లే సమావేశం పెట్టి ఎంపీ అంటే మెట్రో పక్కా చేయాలని ఎట్లయితే కోరుకున్నారో అట్లే పక్కా చేసినాం. అట్లే భవిష్యత్తులో మా ఇద్దరు అభ్యర్థులు గెలిపించినట్లయితే వాళ్ళిద్దరు కూడా మీ అందరూ ఉత్సాహం చూస్తే గెలుస్తారనడంలో నాకు ఎట్లాంటి సందేహం లేదు. టీచర్ల సమస్యల పట్ల, అదేవిధంగా నిరుద్యోగుల సమస్యల పట్ల అంజిరెడ్డి గారు కూడా నేను ఎంత కమిట్మెంట్ తోడైతే మీ ముందు మాటించి పనిచేస్తా ఉన్నాను, అంతే గొప్పగా వాళ్ళు కూడా పనిచేస్తారు. కాబట్టి వాళ్ళిద్దరు కూడా అంతే ఓర్పుతో, అంతే ప్రేమతో ఆశీర్వదించాలని మీ అందరినీ కూడా సవినయంగా విజ్ఞప్తి చేస్తాను. ఇప్పుడే అక్కడ బిఎస్పీ టౌన్షిప్ పోయినప్పుడు నన్ను తోలుకపోయి ఎంఐజీ కాలనీలంతా నడిపించి పూర్వతల రైలు పట్టాల తోలుకపోయి సాయిబాబా గుడిపోయే కాడ వెనకటి చిన్నదోటి నీళ్లు పోయే తొమ్మున్నది. దీని దగ్గర మా కార్లో బస్సులు పోతలేవు, రోజు గంట ట్రాఫిక్ జామ్ అవుతుంది, మీరు గెలిచిన మీ సమస్యను అడ్రస్ చేయాలని చెప్పి సౌత్ సెంట్రల్ జీఎం రైల్వేస్ గారిని
అదేవిధంగా కేంద్ర మంత్రి గౌరవనీయులు అశ్విని వైష్ణవ్ గారిని ఒప్పించి తెల్లాపూర్కి ఇంకొకటి ఏదైతే ఆర్యూపీ ఉందో కింద నుంచి బస్సులు పోవడానికి కార్లు పోవడానికి ఏదైతే ఒక బ్రిడ్జ్ ఉందో అట్లాంటి ఒక కొత్త బ్రిడ్జికి ఎన్నికలు అయిపోయిన తర్వాత తెల్లాపూర్ ఆర్యూపీ కూడా మన పార్లమెంట్ సమావేశాల్లో మంత్రి గారు ప్రామిస్ చేశారు 100% దాన్ని అటెండ్ చేస్తారు. నేను ఎందుకు ఈ సమస్యని ఇది మా ఎన్నికల ప్రచారం కాకుండా మీకు ఎందుకు చెప్తా ఉన్నా అంటే మేము ఏదైనా మాటిస్తే భారతీయ జనతా పార్టీ నాయకులు ఎవరైనా ఏదైనా మాటిస్తే 100% దానికి కట్టుబడి ఉంటారు అని చెప్పడానికి మాత్రమే నేను చెప్తా ఉన్నాను. మనకంటే ముందు ఉన్నటువంటి ఈ కాంగ్రెస్ కంటే ముందు ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం ఎమ్మెల్యే వాళ్ళే, ఎంపీ వాళ్ళే, మంత్రులు వాళ్ళే, తండ్రి కొడుకు మామ అల్లుడు అందరూ వాళ్ళే ఉన్నారు. కానీ మియాపూర్కి వెళ్ళి పటాన్చెరు దాకా వచ్చిందా మెట్రో? ఎవరొద్దరు టీఆర్ఎస్ మెట్రో వేసి 2 ఎవరైనా వద్దారు కదా, వాళ్ళేదో వాళ్ళే ఉన్నారు. మెట్రోలు కంటే పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టారు, మెట్రోలు కంటే బాగా సంపాదించుకున్నారు. కానీ మియాపూర్ చౌరస్తా నుంచి ఇక్కడి దాకా పటాన్చెరు రింగ్ రోడ్డు సంగారెడ్డి చౌరస్తా దాకా మెట్రో కావాలంటే తెచ్చిందా టీఆర్ఎస్ 10 ఏళ్లలో? తెచ్చిరా? అందుకని దయచేసి పనిచేసేటువంటి పార్టీ, అంత్యోదయ సిద్ధాంతాన్ని నమ్ముకున్నటువంటి పార్టీ, పేదోడు అభివృద్ధి లక్ష్యంగా పనిచేసేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ ఒకసారి మాట ఇచ్చిందంటే బరాబరి మాట కట్టుబడి ఉండేటువంటి పార్టీ. కాబట్టి దయచేసి ఒకసారి మీ అందరూ కూడా ఉత్తర భారతీయులు ఆలోచించాలని మీకు అందరూ కూడా సభ్యులంగా అప్పీల్ చేస్తాం. మోడీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రి అయ్యే ముందు 2014 కంటే ముందు ఈ దేశంలో ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఎంత ఉండేదంటే కేవలం 2 లక్షలకి మాత్రమే ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఉండేది. ఈ దేశానికి స్వతంత్రం వచ్చిన 6 దశాబ్దాల వరకు ఈ దేశంలో ప్రభుత్వ ఉద్యోగులకి లేదా ట్యాక్స్ పేయర్కి ఎంతవరకు ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఉందంటే కేవలం 2 లక్షల వరకు ఉంటే మోడీ గారు ప్రధానమంత్రి అయిన 10 సంవత్సరాల తర్వాత ఆ 2 లక్షల్ని ఇలా ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ లోపల 12,75,000 రూపాయలకి పెంచి ధైర్యంగా నిర్ణయం తీసుకున్నటువంటి నరేంద్ర మోడీ చాలా మంది మాట్లాడుతుంటారు, మాట చెప్పేటోళ్ళు, ప్రచారం చేసుకునేటోళ్ళు, గొప్ప చెప్పుకుంటారు చాలా మంది ఉంటారు. కానీ నమ్మిన సిద్ధాంతం కోసం నిజాయితీగా కష్టపడేటోళ్ళు, ఇచ్చిన మాట కోసం పనిచేసేటువంటి నాయకులు కేవలం భారతీయ జనతా పార్టీతో మాత్రమే మీ ముందుకు వస్తూ ఉంటారు. కాబట్టి దయచేసి వ్యక్తిగత అభిప్రాయాలు, భేదాభిప్రాయాలు పక్కన పెట్టి అందరూ కూడా సమిష్టిగా పనిచేసి గెలుపు సహకరించాలని మీకు అందరూ కూడా సవినయంగా విజ్ఞప్తి చేస్తూ, చాలా కాలాతీతమైంది. 1 o'clock మీటింగ్ అంతా 4 గంటలకు వచ్చినాం. సంగారెడ్డిలో కూడా ఎంతో ప్రేమ అభిమానాలతో చాలా మంది గ్రాడ్యుయేట్ మిత్రులు, టీచర్ మిత్రులు అక్కడ ఉండడం వల్ల చాలాసేపు అక్కడే సమయం గడిచిపోయింది. ఆలస్యానికి చింతిస్తా ఉన్నాం, దయచేసి అర్థం చేసుకుంటారని చెప్పి కోరుకుంటా ఉన్నాం. మీరందరూ కూడా దయచేసి మీరు పనిచేసేటువంటి కంపెనీలలో, మీరు పనిచేసేటువంటి మీరు ఉంటున్నటువంటి టౌన్షిప్లు, కాలనీలలో మీరు ఒకరు వచ్చి అనుకుంటలేదు. మేము ఒక కాలనీ నుంచి ఒకరు వచ్చినట్టే ఆ కాలనీ మొత్తాన్ని మీరు కోఆర్డినేట్ చేయగలిగేటువంటి శక్తి ఉన్నటువంటి గొప్ప నాయకులు మీరు మిత్రులు. కాబట్టి నాకు 1,00,000 వచ్చినట్టు ఒకటి రాలేదు. భారతీయ జనతా పార్టీకి పటాన్చెరు శాసనసభ నియోజకవర్గంలో పార్లమెంట్ ఎన్నికల పడుతున్న ఓట్లు 1,05,000 ఓట్లు వచ్చింది. అప్పుడు మీటింగ్ మంది మాట్లాడుకుంటుంది. ఎట్లా గెలుస్తామని చాలా మంది భయపడదు. తను ఒక్కొక్క కాలనీ, ఒక్కొక్క టౌన్షిప్ మినిమం 1000 ఓట్లు పెట్టి పనిచేసి ఇక్కడ దాకా తీసుకొచ్చినారు. అదే స్ఫూర్తిని మీరు కొనసాగించాల్సిందిగా మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తూ, సమస్యలు చాలా ఉన్నాయి. రేవంత్ రెడ్డి గురించి మాట్లాడాలంటే చాలా మాట్లాడాల్సి ఉన్నాయి. మాటలు ఎక్కువ, దేశం తక్కువ, క్యాబినెట్ విస్తరించుకుంటే కూడా జాగ్రత్త లేనటువంటి పరిస్థితి. ఆయన ముఖ్యమంత్రిగా సచివాలయానికి ఎన్ని రోజులు వచ్చిందో ఢిల్లీ కూడా అన్ని రోజులు విమానం ఎక్కిపోవాల్సినటువంటి పరిస్థితి. క్యాబినెట్ 6 ఖాళీలు ఉన్నాయి. మాటలు చెప్పండి, మస్తు చెప్తారు. బీసీ పురోగమన చేసినారు, బీసీలను చేస్తామని రాహుల్ గాంధీ మాట్లాడతాడు పార్లమెంట్ లో. జాతి జనగణన కావాలని జనగణన చేసిరు. 46% బీసీలు, 10% మైనారిటీలు చేసి బీసీలలో కలుపుతామన్నారు. అందరికంటే ముందుగా దాన్ని అడ్డుకుంటామని ఎవరు మాట్లాడారంటే ఇదే బీఎంపీ రఘునందన్ రావు పార్లమెంట్ సాక్షిగా రాహుల్ గాంధీ ఏమని చెప్పినా, భారతీయ జనతా పార్టీ నాయకులు తెలంగాణలో ఉన్నంత కాలం 10% ముస్లిం ఓటర్లను తీసుకొని వచ్చి బీసీలలో కలిపి 46% ఉన్న బీసీల రిజర్వేషన్ లో మైనారిటీలను పోటీ చేయించాలనేటువంటి మీ ఆలోచన ఎట్టి పరిస్థితులలో అడ్డుకుంటామని కొంత ఎవరు చెప్పారంటే మనం మాత్రమే చెప్పినాం. భవిష్యత్తులో అడ్డుకున్నారు మనం మాత్రమే ధైర్యంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. క్యాబినెట్ ఎంతమంది ఉన్నారు? అయ్యా రేవంత్ రెడ్డి గారు విను, రాహుల్ గాంధీ కూడా జర వినాలి. బాగా మాటలు చెప్తా ఉంటారు, మేము ఇది చేసినాం అది చేసినామని చెప్పి. 18 మంది పెట్టుకోవచ్చు. ఇవాళ ఉన్నది ముఖ్యమంత్రితో కలిసి 12 మంది మంత్రులు ఉన్నారు తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గంలో. 18
50 కంటే ఎక్కువ ఉన్న బీసీలకి వాళ్ళు ఇచ్చిన మంత్రి పదవులు ఎన్ని ఒకటి కొండ సురేఖర్ గారు, 2 పొన్నం ప్రభాకర్ గారు. మరి జనాభా 50% కంటే ఎక్కువ ఉన్నారు. మేము జనగణన చేసినాం, మేము బీసీలను ఉద్ధరిస్తాం, మేము తప్ప ఇంకెవరు ఉద్ధరించడం చెప్తున్నాడు కదా. మరి సగం కంటే ఎక్కువ అంటే 18 మందిలో ఎంతమంది ఉండాలి మంత్రులు? అంతా మరి ఉండాలి. ఇచ్చిరేయండి మరి మాటలు ఏం మాట్లాడుతున్నారు, చేతలు ఏం చేస్తున్నారు ఒక్కసారి దయచేసి ఆలోచించాలి. ఆయన చెప్పిన లెక్కల ప్రకారమే 15% లేని అగ్రకులాలకి 7 మంత్రి పదవులు ఇచ్చిండు రేవంత్ రెడ్డి. ఎన్ని ఇచ్చిండు? బీసీలకు ఇవ్వాల్సిన ఆయన తీసుకున్నాడు, బీసీలకు 2 ఇచ్చిండు, ఎస్సీలకు 2 ఇచ్చిండు. అంతా అయిపోయిందని చెప్పి చెప్పుకుంటూ తిరుగుతా ఉన్నాడు. అందుకని కాంగ్రెస్ అంటేనే మోసం అనే పదానికి పర్యాయ పదం ఏదైనా ఈ దేశంలో ఉంటే అది కాంగ్రెస్ తప్ప ఇంకొకటి కాదు. అందుకని గట్టిగా చెప్పుకుంది. మళ్ళీ 3.1% మిగిలిపోయారు. మళ్ళీ సర్వే చేస్తాం, రీసర్వే చేస్తాం. ఈ రీసర్వే అంటే ఎందుకంటే ఇప్పుడు గ్రామ పంచాయతీలకి మండలాలకి ఎన్నికలు పెడితే ఏడ కూడా ఓట్లు వచ్చేటువంటి పరిస్థితి లేదు, కాంగ్రెస్ గెలిచే పరిస్థితి లేదు. కాబట్టి ఇంకో 3 నెలలు సాగదీద్దాం, స్థానిక సంస్థల ఎన్నికల్ని మే జూన్లో పెడదామని చెప్పి సాగదీసే కార్యక్రమం చేస్తా ఉన్నాం. అందుకని దయచేసి ఆలోచించండి. 10 ఏళ్ల టీఆర్ఎస్ పాలనలో, 14 నెలల కాంగ్రెస్ పాలనలో ఈ 2 కూడా ట్విన్స్ కవల పిల్లలు వీణా వారే 2 సోదరులను చూస్తూ ఉంటారు. వాళ్ళిద్దరిని విడదీయడం పాపం ఈ దేశంలో ఉన్న అందరూ డాక్టర్లు ట్రై చేసి కూడా అయితలేదు. అట్లే కాంగ్రెస్ టీఆర్ఎస్ కూడా విడదీయలేదు. ఎందుకంటే దానం నాగేంద్ర గారు టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంటే కాంగ్రెస్ దగ్గర వచ్చి టీఆర్ఎస్ పార్టీలో చేశారు. టీఆర్ఎస్ 10 ఏళ్ళు పసందరి యాడ ఎచ్చమున్నాడు తినాలి, యాడ పసందున్నాడు వండాలి. ఇది ఆయన జాతీయ లక్షణాలు. ఆయన మొన్నటిదాకా టీఆర్ఎస్ లో ఉన్నాడు. ఇప్పుడు కొంచెం ఉండాలి. టీఆర్ఎస్ కి ఎమ్మెల్యే గెలిచి 6 నెలలు కాకముందే మళ్ళీ కాంగ్రెస్ వాడు ఎంపీకి ఇచ్చాడే ముగ్గురికి పోయి పోటీ చేసిండు. కాంగ్రెస్ కి ఎంపీకి పోటీ చేసిండు. వీళ్ళ అధికారం నుంచి వీళ్ళంటారు, వాళ్ళ అధికారంలోకి వెళ్ళిపోతే వీళ్ళకి వస్తారు. ఇటువైపు ఇటువైపు తప్ప కొత్తగా ఏం మారలేదు. 10 ఏళ్ల వాళ్ళ పాలనలో ఎంత విధ్వంసం జరిగిందో 14 నెలల కాంగ్రెస్ పాలనలో కూడా అంతకంటే భయంకరమైనటువంటి విధ్వంసం జరుగుతుంది తప్ప ఏం జరుగుతలేదు. ఇంకో నెలైతే కరెంట్ ఇతర కూడా జరుగుతున్నటువంటి పరిస్థితులలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. అందుకని దయచేసి పోయిన శాసనసభ ఎన్నికల కంటే ముందు ఒక వర్గంలో మీడియా మీద ఏదో జరిగిపోయింది అని చెప్పి కుట్ర చేయడం వల్ల కొన్ని ఇబ్బందులు వచ్చినాయి. కానీ భవిష్యత్తు భారతీయ జనతా పార్టీ